రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రాజీవ్ యువ వికాసంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, రుణాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయింది. కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పత్రాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైట్ ఇవాళ రాజీవ్ యువ వికాసంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాల, రుణాలపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. పూర్తిగా దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఆ స్కీమ్ మీద సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ స్కీమ్కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి 16,23,000 అప్లికేషన్లు వచ్చాయి మొత్తంగా. అయితే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉన్న సందర్భంలో అప్పటికి లబ్ధిదారులకు పత్రాలు, ఏదైతే స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్టుగా వాళ్ళకు పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఈ స్కీమ్కు సంబంధించి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి 5 కేటగిరీల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ముఖ్యంగా 50,000 లోపు రుణాలు కోరిన వారికి 100% సబ్సిడీతో పాటు అలాగే ₹1,00,000 వరకు లోన్ కేటగిరీ 2 కింద వస్తుంది. ఇందులో 90% వరకు కూడా సబ్సిడీ వస్తుంది. ఇక అంతకు మించి అయితే కనుక 70% హైయెస్ట్గా, అంటే 4 లక్షలు ప్లస్ ఉంటే కనుక 70% సబ్సిడీ వస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి 2 కేటగిరీలకు సంబంధించి ఈరోజు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా 100%, 90% సబ్సిడీ ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వారికి పూర్తి స్థాయిలో మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ స్కీమ్కు సంబంధించి సిబిల్ స్కోర్ని చూస్తున్నారని ఒక వార్తలు అయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సిబిల్ స్కోర్కు సంబంధించి కూడా సీఎం ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతోపాటు ప్రభుత్వం ఇది లింక్ అయి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి సిబిల్ స్కోర్ బ్యాంకర్లు చూస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇక రేషన్ కార్డు లేని వారు, గతంలో బీసీ లోన్లు సబ్సిడీ అప్లై చేసిన వాళ్ళు మాత్రం అనర్హులుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అట్లాగే పర్సనల్ లోన్, అగ్రికల్చరు, అట్లాగే హౌసింగ్ లోన్లు వంటి లోన్లు తీసుకొని డిఫాల్టర్గా ఉన్నటువంటి ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే కనుక వారికి కూడా లోన్లు వచ్చేటువంటి అవకాశం లేదు. దీనికి సంబంధించి అధికారులకు ఒక డైరెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా డిఫాల్టర్లకు సంబంధించి కానీ సిబిల్ స్కోర్కు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఏదైతే రేషన్ కార్డు లేకుండా దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 100% సబ్సిడీ లోన్ ఉందో వారికి ఈరోజు సమావేశంలో అప్రూవల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, రైట్ ప్రధానంగా ఇంకొక అంశం, అంటే ముందు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై విపక్షాలు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి ముఖ్యమంత్రికి సంబంధించి. సో దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అని కనిపిస్తుంది. ఎందుకంటే అప్లికేషన్లకు సంబంధించి పూర్తి పారదర్శకంగా జరగాలని విపక్షాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ అప్లికేషన్లకు సంబంధించి పూర్తి ట్రాన్స్పరెన్సీగా నిర్వహించాలనేది గైడెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీల
కమిటీలో కూర్చొని దీని మీద డిస్కస్ చేస్తాయి. ముఖ్యంగా ఏదైతే ఎంపీడీఓ కార్యాలయాల నుంచి అప్లికేషన్లు వస్తాయో వాటికి సంబంధించి ఎంపీడీఓ మండల స్థాయిలో ఎంపీడీఓలు ఫైనల్ చేసిన తర్వాత వాటిని జిల్లా స్థాయికి పంపుతారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూర్చొని నిజంగా ఎవరు లబ్ధిదారులు, ఎవరికి అర్హత ఉంది అనే అంశాలపై వారు ప్రభుత్వ పరంగా తీసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అయితే దీనికి కేవలం ఒక సిబిల్ స్కోర్ అనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బ్యాంకర్లు మాత్రం ఖచ్చితంగా సిబిల్ స్కోర్ చూస్తారు కాబట్టి దీని మీద ఒక నిర్ణయం అయితే ఈరోజు తీసుకుంటారు. అట్లాగే బ్యాంక్ డిఫాల్టర్ ఎవరైతే ఉన్నారో పర్సనల్ లోన్స్ కానీ, అగ్రికల్చర్ లోన్స్ కానీ, అట్లాగే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి డిఫాల్టర్గా మారిన వ్యక్తులకు ఎవరైనా అప్లికేషన్స్ ఉంటే మాత్రం వాటికి సంబంధించి రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ క్లీన్ బ్యాంక్ హిస్టరీ కానీ క్రెడిట్ హిస్టరీ క్లీన్ ఉన్న వాళ్ళకు మాత్రం 100% లబ్ధిదారులకు సంబంధించి ఎట్లయినా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి, కలెక్టర్ నేతృత్వంలో ఇది చేయాలి అనేది ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ నెల 25 లోపు వీటికి సంబంధించినటువంటి ఎంపిక పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిల నుంచి రావాలి అనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో అధికారులకు క్లియర్ డైరెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎవరైతే లోయెస్ట్గా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి అట్లాగే మైనార్టీలకు సంబంధించి గ్రామ స్థాయిలో ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వారికి కేటాయించాలనేది ప్రభుత్వం క్లియర్ డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ స్కీమ్కు సంబంధించి కమిటీలు అక్కడ అట్లాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక ప్రక్రియను వేగంగా చేయాలనేది మాత్రమే ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అప్లికేషన్స్ ఏదైతే ఆన్లైన్ పద్ధతిలో కొన్ని వచ్చినవి వాటికి సంబంధించినటువంటి ఫిజికల్ డాక్యుమెంట్ను కూడా ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలని ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకు సూచించడం జరిగింది. అవి కూడా ఫిజికల్ మోడ్లో వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మండల అధికారులు అట్లాగే జిల్లా స్థాయి అధికారులు కూడా కమిటీలుగా ఉండి వాటిని లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.